హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దమ్ బిర్యానీ అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో, నేను కూడా కొద్దిగా డిఫరెంట్‌గా అయితే చేస్తాననమాట. ఎలా ఏంటి అనేదైతే మీరైతే చూసేయండి. ఇప్పుడైతే దీనికి మనకు బిర్యానీకి సరిపడే కడాయి అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇది కొత్తగా కొనుక్కున్నాననమాట. బిర్యానీకి మాత్రం చాలా బాగా వస్తుందని. ఇక ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇట్లా చిన్న చిన్నలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని పొరలు పొరలుగా విడతీసేసుకొని ఇలా ఆయిల్‌లో అయితే వేయించేసుకోవాలండి. ఇవి ఆయిల్‌లో ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ కూడా అంత బాగుంటుందనమాట. సో, చూసారు కదా! కొంతమంది ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత పైన వాటిని వేయడానికి ఇట్లా బ్రౌన్ అయిన ఆనియన్స్‌ని అయితే వేస్తూ ఉంటారు. నేనైతే అలా ఏం లేదండి. ఎలా వేసినా మనం తినాల్సింది రైస్‌లోకే కాబట్టి నేను అలాగైతే వేయననమాట. సో, ఇక్కడ మనకు ఇవి మంచి రంగొచ్చే టైంలో ఇందులోకి మనము అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక అల్లం పేస్ట్ మనకు పచ్చి వాసన పోయేంత వరకు నీట్‌గా మనం ఇందులో ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేయాలండి. అల్లం పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, బావుంటుంది. కాకపోతే మసాలా తినని వాళ్ళు కొద్దిగా చూసైతే తగ్గించుకోవాలి. సో, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇక పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలుపుకుంటూ ఉండాలి. లేకంటే అడుగనేది అంటుకుంటూ ఉంటుందండి. ఇది ఎలాగో నాన్ స్టిక్ కడాయి కాబట్టి దీనికి అడుగనేది అంటుకోదు. నార్మల్ పాత్రలకైతే ఖచ్చితంగా అంటుకుంటుందనమాట. ఒక 10 నిమిషాలు అలా పెట్టేసామంటే మనకు ఇది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను బిర్యానీ మసాలా అయితే వేసేసాను. ఇదైతే నేను రూ. 5 ప్యాకెట్ ఉంటుంది కదండీ బిర్యానీ మసాలా, అదైతే ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసాను. ఇక అందులో మనకు బిర్యానీకి సంబంధించిన అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. ఇక అది కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఇది ఆయిల్‌లోనే ఫ్రై చేయాలండి. ఇవి వేసిన తర్వాత స్మెల్ చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీరనైతే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకోవాలండి. సో, బిర్యానీ అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా టేస్ట్ అనేది చేసే విధానాన్ని బట్టి అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసిన, నేను చేసిన టేస్ట్, మీరు చేసిన టేస్ట్ కొద్దిగా డిఫరెంట్‌గానైతే ఉంటుందనమాట. సో, ఇక మనకి ఇందులో అల్లం పేస్ట్ అయితే పచ్చి వాసన పోయింది కాబట్టి, ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలనైతే యాడ్ చేసుకోవాలంటది. నేనైతే కలుపుతూ ఉన్నానండి. ఎందుకంటే అది కింద అంటుకునేస్తుందేమో అనేసి. సో, చూసారు కదా! మనకిక్కడ ఆనియన్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయి. మనకు ఆనియన్స్ ఈ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటాలనైతే ఏసేసాననమాట. ఇక్కడ టమోటాలను కూడా బాగా పండిన టమోటాలైతే బావుంటుందండి. ఇప్పుడు ఇందులో టమోటాలు వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇక సాల్ట్ అయన్నీ వేసుకున్న తర్వాత నీట్‌గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత అనేది క్లోజ్ చేసామంటే మనకు కరెక్ట్‌గా ఒక 10-15 నిమిషాల లోపల టమోటాలనేటివి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర వేసైతే కలిపేసుకుంటున్నాను. మనం పుదీనా, కొత్తిమీర ఎంత ఏస్తే టేస్ట్ అనేది అంత బావుంటుందండి. ఇక ఇవన్నీ వేసుకొని నీట్‌గా మొత్తం కలిపేసుకొని మూత అనేది క్లోజ్ చేసేసుకున్నామంటే టమోటాలు మనకు తొందరగా మగ్గిపోతాయి. సో, చూసారు కదా! టమోటాలైతే బాగా మగ్గిపోయాయండి. ఇలా మగ్గేంత వరకు కూడా మనం టమోటాలని బాగా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా ఎక్కువ మగ్గనవసరం లేదు. ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు ఇందులోకి నేనైతే చికెన్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు బిర్యానీకే కాబట్టి ముక్కలనేటివి బిర్యానీకి సరిపడా పెద్ద ముక్కలైతే తీసేసుకున్నాను. నేనిక్కడ ఒక కేజీ వరకు చేస్తున్నానండి. అంటే ఒక కేజీ రైస్‌కి దగ్గర దగ్గర కేజీ చికెన్ అయితే వేసేసుకున్నాను. ఇక ఇవన్నీ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇక చికెన్‌లోకి ఉప్పు ఆల్రెడీ మనం టమోటాలలో వేసాం కాబట్టి ఒకవేళ సరిపోదంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇక మనం ఇందులో చికెన్ వేసాం కాబట్టి ఇందులోకి నేను ఒక చిటికెడు పసుపు అయితే వేస్తానండి. ఎందుకంటే పసుపు వేయడం వలన మనకు ఈ చికెన్ ముక్కకున్న వాసన అయితే పోతుందనమాట. సో, ఇవన్నీ నేను ఇక్కడైతే ఒక స్కిప్ అయింది మీకు. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, సో, ఇవైతే వేసేసుకున్నాను. అక్కడ వీడియో తీయడం అయితే మిస్ అయింది. ఇక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. మనకు ఈ కారము ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్‌గా మనం ఆయిల్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా బాస్మతి రైస్‌ని ఇందులోనే వేసేస్తున్నాను. లేదు అంటే మనం పక్కన సెపరేట్‌గా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. అలా అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది.
నేను ఎప్పుడూ 90% ఇలా చేయడానికే ఇష్టపడతానండి. ఎప్పుడన్నా ఇక బాస్మతి రైస్‌తో మనకలా కావాలంటే సెపరేట్‌గా రైస్‌ని బాయిల్ చేసుకొని ఒక 50% తర్వాత యాడ్ చేస్తామనమాట. సో, నేను డైరెక్ట్‌గా ఇందులో అయితే వేసేసాను. ఎందుకంటే ఇవి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. బియ్యం అనేది విరిగిపోతుంది. సో, మొత్తం కింద నుంచి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేటివి మనం ఎంత గ్లాసు రైస్ తీసుకుంటే అంత గ్లాస్ వరకే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే బాస్మతి రైస్‌కి డబుల్ గ్లాస్ అయితే అవసరం లేదు. ఇప్పుడు 3 గ్లాసెస్ మీరు రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ యాడ్ చేసామంటే మనకు అన్నం అనేది చిమిడిపోతుంది. అంత టేస్ట్‌గా అయితే ఉండదనమాట. వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఉప్పు, కారం సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, నేనైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్టు, అలాగే కారం సరిపోయిందా లేదని అయితే చెక్ చేసేసుకున్నాను. ఇక అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అనే టైంలో మూత అనేది క్లోజ్ చేసేసుకోవాలండి. మనకు ఇది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నామంటే బాగా కుక్ అవుతుంది. ఇక చూసారు కదా! ఇక్కడైతే బాగా బాయిల్ అవుతూ ఉందనమాట. చూసారు కదా! నేను బిర్యానీకి ఇలా సెపరేట్ కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు 70% వరకు కుక్ అయితే అయిపోయింది. వాటర్ అంతా కూడా కిందున్నాయి కానీ పైనంతా ఆల్మోస్ట్ కుక్ అయినట్టే తెలుస్తుందనమాట. ఇప్పుడు ఇలా 70%కి వచ్చిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా వేసేసుకొని పైన చుట్టూరా కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను దమ్ పెడుతున్నాను. కింద అయితే ఒక పనికిరాని కడాయి ఉంటుంది కదా! మనం యూజ్ చేయకుండా ఉండేది. దాన్నైతే పెట్టేసుకొని దానిపైన బిర్యానీ పాత్ర పెట్టేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకున్నామంటే కరెక్ట్‌గా మనకు 20 నిమిషాల్లో రైస్ అనేది దమ్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారు కదా! ఎంతో వేడిగా రుచిగా మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. చికెన్ కూడా మొత్తం బాగా కుక్ అయిందండి. ఇక రైస్ కూడా బాగా బాయిల్ అయింది. వాటర్ అనేటివి మనం కరెక్ట్‌గా యాడ్ చేసుకుంటేనే మనకి బాస్మతి రైస్ బిర్యానీ అనేది అంత టేస్ట్‌గా వస్తుంది. ఇక చూడండి నేనైతే బిర్యానీలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అలాగే గోంగూర కూడా చేశాను. సో, చికెన్ కూడా బాగా ఉడికింది. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.